హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము గోంగూర పచ్చడి చేస్తున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర పచ్చడి ఉంది, కానీ ఆ పచ్చడి టేస్ట్ వేరు ఉంటుందండి. ఈ పచ్చడి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను 1.5 స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. అలాగే గార్లిక్, 1 ఆనియన్, 1 మీడియం సైజ్ టొమాటో, ఒక 20 పీసెస్ రెడ్ చిల్లీ అండి. ఇక్కడ నేను 1 కట్ట గోంగూర తీసుకున్నానండి. 1 కట్ట గోంగూరకు సరిపోయే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానండి. సో గోంగూర పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ధనియాలు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. ధనియాలు, రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని చూడండి, ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ పక్కన పెట్టుకొని గోంగూర ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ గోంగూర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 100 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, గోంగూర అంతా కూడా ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు గోంగూర కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం చూడండి, ఇలా ఒక మ్యాషనర్ తీసుకొని గోంగూర అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, గోంగూర అంతా కూడా ఇలా వచ్చేటట్టు మ్యాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదివరకు మనం దినుసులన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ దినుసులు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గార్లిక్ అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని ఈ దినుసులన్నీ కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్లా గ్రైండ్ పట్టుకోవాలండి, ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ మనము పచ్చడికి తాలింపు పెడతామండి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం శనగపప్పు అండి. నెక్స్ట్ గార్లిక్, ఆనియన్, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, తాలింపు అంతా కూడా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు తాలింపు ఫ్రై అయ్యిందనమాట. నెక్స్ట్ మనము ఇదివరకు మనం గ్రైండ్ పట్టుకున్నాం కదండి దినుసులన్నీ, ఆ పొడి అంతా కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అండి. నెక్స్ట్ గోంగూర పచ్చడి యాడ్ చేస్తున్నానండి. పచ్చడి యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి పచ్చడి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు గోంగూర పచ్చడి రెడీ అయిందండి. సో వేడి గోంగూర పచ్చడి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.